హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఎన్ని రోజులని తినకుండా ఉంటావు? నాకు తినబుద్ధి అవ్వట్లేదు ఉషా. నాకే ముద్ద దిగబడట్లేదు. మీకు ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. కానీ పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ తిండు తిప్పలు పనిచేసి కూర్చోం కదా, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నా మాట విని ఒక్క ముద్దన్న తినండి. టీచర్, చిన్న ఎక్కడుందో తెలిసిందా? ఇప్పుడు దాని గురించి నీకెందుకురా? జరిగిన దాంట్లో చిన్ని తప్పు ఏం లేదు కదమ్మా. చేసిందంటే వాళ్ళ నాన్న కదా. తప్పు అది చేసినా వాళ్ళ నాన్న చేసినా ఎవరు చేసినా వాళ్ళ పేరు మన దగ్గర వినిపించొద్దు. అన్నయ్య, మాటి మాటికి తన ప్రస్తావన తీసుకొచ్చి అమ్మని బాధ పెట్టకు. నాన్న ఆ రోజే అమ్మ మాట వినింటే ఈరోజు ఇదంతా జరిగేది కాదు కదా. తనను వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, అందుకే ఇదంతా జరిగింది. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ముందు తినండి. ఎందుకు అత్తయ్య? మామయ్య నాన్నని చంపేశాడు. మామయ్య వల్ల చిన్నికి అమ్మ చిన్ని మీద కోపం పెంచుకుంటుంది. జరిగిన దాని గురించి అమ్మ బాధపడుతుంటే నాకు భయం వేస్తుంది అత్తయ్య, చాలా భయం వేస్తుంది. భయపడకూడదు చందు. ఇటువంటి సమయంలోనే అమ్మకు నువ్వు తోడుగా ఉండాలి. నువ్వు భయపడితే ఎలా? అమ్మకు ధైర్యం చెప్పాలి కదా. నేను మీకున్నాను కదా, నువ్వు మాకున్నావు అత్తయ్య. కానీ చిన్నికి ఎవరున్నారు? మనం ఇలా లాయర్ దగ్గరికి వెళ్తున్నామని అమ్మకు తెలిస్తే మా అమ్మ తిడుతుందేమో. లాయర్ వాళ్ళ అంకుల్ ఇంటికి ఇంకా ఎంతసేపు వెళ్ళాలి? ఏమో చిన్ని, ఇక్కడే ఉంటారని తెలుసు. నేను నిజం చెప్పు, నీకు తెలీదా? ఎవరినన్నా అడిగితే తెలుస్తుంది కదా. అదిగో లాయర్ అంకుల్ అక్కడున్నాడు. చిన్ని, నువ్వా? ఇప్పుడే నేను ఊరికి వెళ్ళి ఈరోజే వచ్చానమ్మా. నాకు దారుణం జరిగిందని ఇప్పుడే తెలిసింది. ఆ బాలరాజు గారు ఇంత దారుణం చేశాడని నేను ఊహించలేనమ్మా. దేవుని లాంటి మనిషిని పొట్టన పెట్టుకున్నాడు. లేదంకుల్, మా నాన్న మా మామయ్యని చంపలేదు. నేను కూడా వీడియో చూశానమ్మా. ఆయన్ని పొడవడం స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆ వీడియోని నమ్మను అంకుల్. మా నాన్ననే నమ్ముతా. నేను మా నాన్ననే నమ్ముతాను అంకుల్. ఒక్కసారి వచ్చి మా నాన్నతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోండి. నానమ్మ, మీ నాన్న ముఖం కూడా చూడడం నాకు ఇష్టం లేదు. అలా అనకండి అంకుల్, ప్లీజ్. మా మామయ్య అంటే నాన్నకు చాలా ఇష్టం. మా నాన్న ఎందుకు చంపుతాడు అంకుల్ మా నాన్నని? ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి మా నాన్నతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోండి. అప్పుడు కూడా మా నాన్న తప్పు చేశాడని తెలిస్తే మా నాన్న తరపు నుంచి వాదించకండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్. సరే అమ్మా, మీ నాన్నతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకొని ఒకవేళ నిర్దోషి అని తెలిస్తే మీ నాన్నని ఎట్టి పరిస్థితిలో బయటికి తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అంకుల్. మామయ్య దూరమైన ఫ్యామిలీకి మా నాన్నని కూడా దూరం చేయకండి అంకుల్. చిన్నికి క్యారియర్ తీసుకెళ్తున్నావా? నేను కూడా వస్తాను అత్త. చందు, ఇంత జరిగినా కానీ నీకు బుద్ధి రావట్లేదా? ఇంకా దాని దగ్గరికి వెళ్తానంటున్నా. ఏంటమ్మా చిన్ని అంటున్నావు? దానికి క్యారియర్ తీసుకుపోతుందంట ఈ టీచర్ అమ్మ. దాంతోపాటు వీడిగిట వెళ్తాడంట ఆమెతో పాటు. వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నని దూరం చేశారు. ఏదో నువ్వు వంటకు మాకు సాయం చేస్తున్నావని నువ్వు చిన్నికిడ సాయం చేస్తున్నావు. మేము అయిన వాళ్ళం. దాని మీద మాకు ఇంత కోపం ఉంటే, నీకు అంతగా దాని మీద ప్రేమ కారిపోతుంటే నువ్వు గిట ఇల్లు కాల్ చేసి వెళ్ళిపో. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఎలా వెళ్తాను? నేను నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అలాంటి వ్యక్తి కుటుంబం ఎంతో బాధలో ఉంది. నేను ఎలా వదిలేసి వెళ్తాను? నా మనసు ఎలా ఒప్పుకుంటుందండి? అయితే ఇప్పటి నుంచి దాని చిన్ని గురించి నా ముందు తీయొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. అలాగే అండి. ఎవరికి టిఫిన్ కడుతున్నావు చిన్ని? నాన్నకు టిఫిన్ తీసుకెళ్తున్నాను నానమ్మ. అమ్మ బయటికి వెళ్ళొద్దన్నది కదా చీటికి మాటికి. నీకు రిస్క్ ఉందని చెప్పింది కదా. చెప్పింది కదా చిన్ని. అమ్మ చాలా భయపడింది కదా. నాకెందుకు భయం? నేను బాలరాజు కావేరి కూతుర్ని. వాళ్ళకెంత ధైర్యం ఉందో నాకిట అంతే ధైర్యం ఉంది. నీ ధైర్యం మొండితనం, మీ నాన్న మొండితనం అంతా నీకే వచ్చింది అనుకుంటా. నువ్వేమన్నా అనుకున్నానమ్మా. పద, ఆఫ్ టికెట్. ఏంచిండి క్యారియర్ తీసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నావు? పోలీస్ స్టేషన్కా? అవును, నాన్న కోసం టిఫిన్ తీసుకెళ్తున్నాను. నువ్వు తీసుకెళ్ళండి ఏమిటి? అక్కడ పెడతారు కదా. అసలు నీకు ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా. చీటికి మాటికి బయటికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నేను బాలరాజు కావేరి కూతుర్ని. వాళ్ళకెంత ధైర్యం ఉంటుందో నాకిట అంతే ధైర్యం ఉంటుందంటే ధైర్యం ఉంటేనే సరి. ముందు చూపు కూడా ఉండాలి. నేను బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్తే నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? నేను బయటికి ఎక్కడ వెళ్ళట్లేను, పోలీస్ స్టేషన్కే కదా వెళ్తా. ఒక 5 నిమిషాలు నాన్నకు అన్నం పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అసలే నాన్న చాలా బాధలో ఉన్నాడు. నమస్తే టీచర్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? చిన్ని వాళ్ళ నాన్నకి భోజనం తీసుకెళ్ళామంటే వచ్చామండి. భోజనమా? సరే, తొందరగా భోజనం పెట్టేసి వెళ్ళిపోండి అమ్మా. మళ్ళీ మా ఇన్స్పెక్టర్ గారు వస్తే మళ్ళీ మనల్ని తిడతారు. మీ అమ్మాయి నీ కోసం క్యారేజ్ తెచ్చిందంట, తిను. సరే, థ్యాంక్స్ బాబాయ్. నేను ఆ నేరం చేయలేదు అని నువ్వు నమ్ముతున్నావా లేదా? ఇంకేం నాన్న? అమ్మ కూడా నమ్ముతుంది.
మేమిద్దరం కలిసి నిన్ను ఎలా అయినా బయటికి తీసుకొస్తాం. నువ్వేం కంగారు పడకు. ఇంకేం చూస్తున్నావు? వచ్చి తిను బాబాయ్. ఇంటి భోజనం తినే అవకాశం ఇచ్చావు. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? రేపు నిన్ను కోర్టుకి తీసుకెళ్ళాలి కదా. నీ సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎలా అయినా నీకు 14 ఏళ్ళ శిక్ష పడుతుంది.